శ్రీ సాయి సచ్చరిత 4వ అధ్యాయం. యోగీశ్వరుల కర్తవ్యం. పవిత్ర షిరిడీ క్షేత్రం. సాయిబాబా యొక్క రూపురేఖలు. గౌలీభువ గారి వాక్కు. విఠల దర్శనం. క్షీరసాగరుని కథ. దాసగను. ప్రయాగ స్నానం. సాయిబాబా అయోన్య సంగమం. షిరిడీకి వారి మొదటి రాక. 3 బసలు. యోగీశ్వరుల కర్తవ్యం. దాని గురించి మాట్లాడుకుందామండి. భగవద్గీతను చతురధ్యాయం 7-8 శ్లోకం నందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవించి ఉన్నాడు. ధర్మము నశించినప్పుడు, అధర్మం వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను. సన్మార్గములను రక్షించుటకు, దుర్మార్గములను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించెదను. ఇది భగవంతుని కర్తవ్య కర్మం. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యం జాతుల వారు తమ కర్మలను మానినప్పుడు, శూద్రులు పైజాతి వారిపై హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరును మతబోధను లక్ష్య పెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడను అనుకున్నప్పుడు, జనులు నిషిద్ధాహారములు, మద్యపానములు అలవాటు పడినప్పుడును, మతం పేరుతో కానీ పనులు చేయనప్పుడు కానీ, వేర్వేరు మతములందు తమలో తాము కలహించుకున్నప్పుడు కానీ, బ్రాహ్మణులు సంధ్యావందనం మానునప్పుడు, సనాతనులు తమ మతాచారాలను పాటించనప్పుడు, ప్రజలు ధనార్ధార సంతానములే జీవిత పరమార్థం భావించి మోక్ష మార్గమును మరచినప్పుడు, యోగీశ్వరుని ఉద్భవించి వారికి వాకాయ కర్మములచే ప్రజలను సవ్య మార్గమును పెట్టి వ్యవహారమును చక్కగా దిద్దుదురు. వారి దీపస్తంభముల వలె సహాయపడి మనల్ని నడపవలసిందని సన్మార్గమును, సత్ప్రవర్తనం నిర్దేశించెదరు. ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవుని, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, ఘోర, ఘోణాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్సీభాయి, సజన్ కసాయి, సాంవతమాలి, రామదాసు మొదలగుగా యోగులను తదితరులను వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరిడి. పవిత్ర షిరిడీ క్షేత్రం అహ్మదానగరు జిల్లాలో గోదావరి నది ప్రాంతములలో చాలా పుణ్యతమములు. ఏల ఎనగనచటన్ అనేక యోగులు ఉద్భవించిరి, నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడీ గ్రామము అహ్మదానగర్ జిల్లాలోని కోపర్గావ్ తాలూకాకు చెందినది. కోపర్గావ్ వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలను. నది దాటి 3 కోసులు పోయినచో నీమ్గావ్ వచ్చును. అచటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరములందు గాణాపురము, నరసింహవాడి, ఔదుంబర్ మొదలగు గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్పగా పేరు గాంచినది. పొండరీపురమునకు సమీపమున గల మంగళవేడం యందు భక్తుడగు దామాజీ సజ్జనగఢమందు సమర్థ రామదాసు, నర్సోబాచి వాడియందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దాన్ని పవిత్రమునర్చెను. శ్రీ సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలనే షిరిడీ ప్రాముఖ్యం వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతుము. వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తులు. ఇటువంటి వారు ఉదార స్వభావులు, సారంలోని సారాంశం వంటి వారు. నశించు వస్తువులందు అభిమానం లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమునందే మునిగి ఉండేవారు. భూలోకమందు కానీ స్వర్గలోకమునందు కానీ వస్తువులందు అభిమానం లేనివారు. వారు అంతరంగమున అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతమైన స్రవించుచుండెను. గొప్పవారు, భేదవారు వారికి సమానమే. వారు
మానవాళం లెక్కించిన వారు కాదు. అందరికీ వారు ప్రభు. అందరితో కలిసిమెలిసి ఉండేవారు. ఆటలు గాంచెడివారు. పాటలను వినుచుండెడివారు. కానీ సమాధి స్థితి యందు మరలువారు కారు. ఎల్లప్పుడూ అల్లానామం ఉచ్చరించెడివారు. ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగానిద్ర యందుండెడివారు. లోకం నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడివారు. వారి అంతరంగంలో లోతైన సముద్రం వలె ప్రశాంతము. వారి ఆశ్రమం వారి చర్యలు మితంగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒక చోటచే కూర్చుండినప్పటికీ ప్రపంచము జరుగు సంగతులన్నీ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందల కొలది కథలు చెప్పున్నప్పటికీ మౌనం తప్పెడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిల్చుడు వారు. లేదా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం లెండి తోట వైపు చావిడి వైపు పచార్లు చేయుచుండెడివారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి ఉండేవారు. సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అనుకోగా నమ్రత కలిగి అహంకారం లేక అందరినీ ఆనందింపజేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడి నేలవారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యం పొందినది. జ్ఞానేశ్వర్ మహారాజు ఆలందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథ్ పైఠాన్ను వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేశాను. షిరిడీలో గడ్డి రాళ్ళు పుణ్యం చేసుకున్నవి. ఏలయనగా బాబా పవిత్ర పాదములు ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపై వేసుకొనగలిగినవి. షిరిడీ మా వంటి భక్తులకు పుండరీపురం, జగన్నాథం, ద్వారకా, కాశీ, రామేశ్వరం, బదరీ కేదార్నాథ్, నాసిక్, త్రయంబకేశ్వరం, ఉజ్జయిని, మహాబలేశ్వరం, గోకర్ణం వంటిదనియు అయినది. షిరిడీ సాయిబాబా స్పర్శచే మాకు వేద పారాయణం తంత్రం. అది మాకు సంసార బంధములను సన్నగిల్ల చేసి ఆత్మసాక్షాత్కారమును సులభ సాధ్యం చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగలాగా స్నానములకు వారి పాదసేవ వల్లనే కలుగుచుండేది. వారి పాదోదకం మా కోరికలను నశింపజేయుచుండేది. వారి ఆజ్ఞ మాకు వేదవాకుగా ఉండేది. వారి ఊది ప్రసాదం మాకు పావనం చేయుచుండెను. వారు మా పాలిటకు శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడుగా ఉండి ఉపశమనమును కలుగు చేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహం గాని ఉల్లాసం గాని ఎరగురు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండివారు. షిరిడీ వారి కేంద్రమైనను. వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందూస్థానం, గుజరాత్, దక్కన్, కన్నడ దేశంలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి షిరిడి చేరి వారి దర్శించి వారి ఆశీర్వాదము పొందుచుండిరి. వారి దర్శనం మాత్రం భక్తులు మనలను వెంటనే శాంతి వహించుచుండెను. పండరీపురంలో విఠల్ రకుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగడి ఆనందం షిరిడీలో దొరుకుచుండేది. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయం గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు. గౌలీభువ అభిప్రాయం. 95 సంవత్సరముల వయసు గల గౌలీభువ అను వృద్ధ భక్తుడు ఒకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరం చేయువాడు. 8 మాసములు పండరీపురమును, మిగతా 4 మాసములు ఆషాఢం మొదలుకు కార్తీకము వరకు గంగా నది ఒడ్డున ఉండేవాడు. సామాను మోయుటకు ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుని తీసుకొని పోవాడు. ప్రతి సంవత్సరం పండరీ యాత్ర చేసుకుని షిరిడి సాయిబాబా దర్శనముకై వచ్చేటివారు. అతను బాబాను మిగులు ప్రేమించుడువాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనేడువాడు: వీరు పండరినాథుని అవతారమే. అనాథుల కొరకు, బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి. గౌలీభువ విఠోబా భవాని దేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసార్లు చేశాను. వీరు సాయిబాబా పండరినాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి. విఠల దేవుడు దర్శనమిచ్చటం. సాయిబాబాకు భగవన్నామస్మరణ యందును సంకీర్తనల యందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండెడివారు. 7 రాత్రింబగళ్ళు భగవన్నామస్మరణ చేయుచుండెడివారు. దీనినే నామ సప్తాహమందురు. బాబా ఒకప్పుడు దాసగుణ మహారాజు నామ సప్తాహం చేయమనిరి.
సప్తాహం ముగియునాడు విఠ్ఠల దర్శనం కలుగునని వాగ్దానమిచ్చినచో నామ సప్తాహమును సలిపెదనని దాసగును జవాబిచ్చెను. బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చిన కానీ భక్తుడు భక్తి ప్రేమలో నుండవలను. ఠాకూర్ నాథ్ యొక్క ఠాకూర్ పట్టణం, విఠ్ఠల్ యొక్క పొండరీపురం, శ్రీకృష్ణుని యొక్క ద్వారకా పట్టణం ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరం లేదు. విఠ్ఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠ్ఠలుడు ఇక్కడే అవతరించునని అనెను. సప్తాహం ముగిసిన పిమ్మట విఠ్ఠలుడు క్రింది విధంగా దర్శనమిచ్చెను. స్నానాంతరం కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానంలో మునిగినప్పుడు విఠ్ఠలుడు వానికి గానిపించాను. కాక మధ్యాహ్న హారతి కొరకు బాబా యొద్దకు పోగా తేట తెల్లంగా కాకాను బాబా ఇట్లా అడిగాను, విఠ్ఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వాని చూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వాణ్ణి దృఢంగా పట్టుకొనుము. ఏమాత్రం అజాగ్రత్తగా నున్నను తప్పించుకుని పారిపోవును. ఇది ఉదయం జరిగాను. మధ్యాహ్నం ఎవడో పటములను నమ్మివాడు 25-30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చాను. ఆ పటము సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానంలో చూసిన దృశ్యం వలె పోలి ఉండెను. దీనిని చూసిన బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్యానందములతో మునిగాను. విఠోబా పటములను ఒకటి కొని పూజా మందిరంలో నుంచుకొనెను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజయందు బాబాకెంతో ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు నియమంగా యాత్ర చేయుచుండెడివాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమను నుంచి దాన్ని పూజించేటివాడు. అతడు మరణించిన పిమ్మట వాని కొడుకు పూజను యాత్రను శ్రౌద్ధమును మానెను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడు, గాన వినుటకి నిచ్చుటకు ఏడ్చుకొని వచ్చి తిని. వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు. కావున నన్ను విఠలను కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీణ్ణిక్కడకు తెచ్చి తిని. వీడు చేయనది తప్పని బోధించి చీవాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదను అనిరి. ప్రయాగ క్షేత్రంలో దాసగుని స్నానం. గంగా నది యమునా నది కలియుచోటం ప్రయాగమని పేరు. ఇందులో స్నానం ఆచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యం ప్రాప్తించునని హిందువుల నమ్మకం. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అచ్చటికి పోయి స్నానమాడుదురు. దాసగుడు కూడా ప్రయాగ పోయి అచ్చట సంగమంలో పోయి స్నానం చేయవలనని మనసులో తలిచెను. బాబా వద్దకేగి అనుమతించమనెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, అంత దూరం పోవలసిన అవసరం లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము. ఇట్లనంతలో నా ఆశ్చర్యం కలిగినంతగా ఆశ్చర్యమై వింత జరిగినది. దాసగును మహారాజు బాబా పాదంపై శిరస్సును నుంచిన వెంటనే బాబా 2 పాదముల బొటన వేల నుండి గంగా యమున జలముల కాలువలుగా పారాను. ఆ చమత్కారం చూచి దాసగును ఆశ్చర్యకితుడయ్యాను. భక్తావేశ్యులతో మైమర్చినాడు. కన్నులు ఆనందశ్రువులతో నిండాయి. అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీల గాన రూపంలో పెళుక్కుబింకింది. బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించటం. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి కానీ, జన్మం గూర్చి కానీ, జన్మస్థానం గూర్చి కానీ ఎవరికి ఏమీయో తెలియదు. ఎందరో పెక్కుసాలీరు విషయంలో కనుగొనుటకు ప్రయత్నించేరి. పలుసార్లు విషయముగా బాబాను ప్రశ్నించి కానీ, ఎట్టి సమాధానము కానీ, సమాచారము కానీ పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముచ్చపు చిప్పల్లో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడు భీమారథి నదీ తటమును నాయికి కనిపించెను. కబీరు భాగీరథి నదీ తటమున్న తమాలకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా 16 ఏళ్ల బాలుడిగా షిరిడీలో వేప చెట్టు క్రింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను. బాబా స్వప్నావస్థయందు ఉన్నప్పుడు
ప్రపంచ వస్తువులను కాంక్షించువారు కాదు. ఆయన మాయను తన్నెను. ముక్తి బాబాపాదములను సేవించుచుండెను. నానా చూపుత తల్లి మిక్కిలి వసుదలెను. ఆమె బాబాని ఇట్లు వర్ణించినది: ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనంలో నుండెను. శీతోష్ణములను లెక్కింపగా అంతటి కుర్రవాడు కఠినమాచరించుట సమాధిలో మునుగుటకు చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసెడివాడు కాదు, రాత్రులందు భయపడేవాడు కాదు. చూచిన వారందరికీ ఆశ్చర్యం నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుంచి వచ్చినాడని అడుగసాగిరి. అతని రూపు ముఖలక్షణములు చాలా అందంగా నుండిని. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులైచుండిరి. ఆయన ఎవరి ఇంటికి పోకుండును. ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునుడు వాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతులను బట్టి చూడగా నిజముగా మహానుభావుని వలె నిర్వామోహనము రూపుదాల్చిన అతన్ని గూర్చి ఎవ్వరికీ నేమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవునికి ఒక నావేశించగా, నీ బాలుడెవడై ఉండునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులు ఎవరిని ఎచ్చట నుండి వచ్చినాడని అడిగిరి. ఆ ఖండోబా గణం యొక్క స్థలమును చూపి గడ్డి పారను వచ్చి ఇచ్చట త్రవ్వమనెను. అటు త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు, దాని దిగువన వెడల్పు రాయి ఒకటి కనిపించెను. ఆ బండను తొలగించగా కిందొకనందు సందు కనిపించెను. అచట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగం ద్వారా ముందుకు పోగా అచట ఒక భూగృహం కనిపించెను. అందులో గోముఖ నిర్మాణము, కర్ర బల్లలు, జపమాలలు కనిపించినవు. ఈ బాలుడు అచట 12 సంవత్సరములు తపస్సును అభ్యసించినని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవాణిని ఈ విషయం ప్రశ్నించగా వారును మరిపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచట గలదు కావున దాన్ని కాపాడవలనని చెప్పెను. వెంటనే దాన్ని నెప్పటి వలె మూసివేయిరి. అస్వస్థం ఉదరంబును వృక్షము గలవలె నీ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించుచుండెవారు. మహల్సాపతి తదితరులు షిరిడీలో భక్తులను దీన్ని బాబా యొక్క గురువు గారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు. 3 వసతి గృహములు, వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలమును హరి వినాయక సాటే అనువారు కొన్ని సాటేవాడను ఒక పెద్ద వసతి గృహమును కట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్తి మండలికి ఇదే ఒకటినే నివాస స్థలమును. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి. మెట్లు నిర్మించితిరి. మెట్లు దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తుల మండపం పై ఉత్తరాభిముఖముగా కూర్చునెదరు. ఎవరెచ్చట గురు శుక్రవారం ధూపములు వేయుదరో వారు బాబా కృప వల్ల సంతోషంతో నుండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మతునకు సిద్ధంగా నుండెను. తగిన మార్పులను మరమ్మతును సంస్థానమును వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడయ్యను పేరు ఇంకొక వసతి గృహమును కట్టబడినది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్కు పోయెను. అచట రైలు ప్రమాదమును కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించుచున్నను బాగు కాలేదు. తన స్నేహితుడకు నానాసాహెబ్ చాందోర్కర్ షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను. 1909 సంవత్సరంలో కాకా షిరిడీకి పోయెను. బాబా దర్శనం మాత్రాన అమితానందం భరితుడైన షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనమున్న తమ మనసులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను. తన కోరికను ఇతర భక్తులను పనికి వచ్చినట్లుగా ఒక వాడను నిర్మించెను. 1910 సంవత్సరంలో ఈ వాడ కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగెను. దాదాసాహెబ్ కాపర్డేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. చావడిలో సేజ్ హారతి ప్రారంభమయ్యెను, అంటే రాత్రి హారతి. దీక్షిత్ వాడం పూర్తి కాగానే 1911 సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశం జరిపిరి. తర్వాత కోటీశ్వరుడు నాగపూర్ నివాసియకు బోటి మరియు ఒక పెద్ద రాతి మేడను నిర్మించెను.
అతడు చాలా ద్రవ్యమును దీని కొరకు వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యను. ఏలననగా బాబాగారి భౌతిక శరీరం మందులో సమాధి చేయబడినది. దీన్నే సమాధి మందిరం అందురు. ఈ స్థలంలో మొట్టమొదట పూల తోట ఉండెను. ఆ తోటలో బాబా తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయటం మొదలగునవి చేసేటివారు. ఇట్లు 3 వాడలు కట్టబడెను. అంతకు ముందిచ్చటకు ఒక వసతి గృహం కూడా లేకుండెను. అన్నింటికంటే సాటేవాడ మొదటి రోజుల్లో అందరికీ చాలా ఉపకరించుచుండెను. 4వ అధ్యాయం సంపూర్ణం.